బామ్మర్దికి సంబంధించిన భూ కుంభకోణాన్ని ఆధారాలతో సహా బయటపెట్టినందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఇక ఈ కుంభకోణాన్ని ఆధారాలతో సహా వెల్లడించడంతో ప్రభుత్వానికి కుంటి మీద నిలుకు లేకుండా పోయింది అని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు గడిచినా ఇంకా రాజకీయాలే చేస్తున్నారు అని, లీకులతో ప్రభుత్వాన్ని ఎంతకాలం నడుపుతారు అని హరీష్ రావు మండిపడ్డారు. భూ కుంభకోణాన్ని ఆధారాలతో సహా బయటపెడితే ఈ ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా అయిపోయింది. ఒకప్పుడు తెలంగాణలో ఒక మాట ఉండేది. ఏంటది? తెలంగాణ సిరులగని సింగరేణి, తెలంగాణ సిరులగని సింగరేణి అనేటువంటిది నాటి మాట. నేటి మాట ఏంది? సింగరేణి సృజన్ గని అనేది నేటి రేవంత్ మాట. నాడేమో తెలంగాణ సిరులగని సింగరేణి అయితే నేడేమో సింగరేణి సృజన్ గని. ఇది రేవంత్ మాట, రేవంత్ పాలన. ఇది ఇలా ముఖ్యమంత్రి గారు మంత్రుల మధ్య జరిగిన ఈ కుంభకోణాన్ని మేము బయట పెట్టినాం అని, ఇది ఎట్లా బయటకు వచ్చాయని తలలు పట్టుకున్నారు. ఇప్పుడు ఒక మంత్రి గారు నా అన్నగారి కంపెనీకి సైట్ విజిట్ సర్టిఫికేటే ఇస్తలేరు అని ఒక మంత్రి బయట పెడుతుండు. మా కుటుంబానికి సంబంధించిన కంపెనీకి సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇస్తలేరని చెప్పి ఆ మంత్రి గారు ఏకంగా ప్రభుత్వంలో భాగస్వామ్యం అయి ఉండి సింగరేణి సీఎండీకి ఉత్తరం రాసిండు. ఈ సిట్టు పేరు మీద డైవర్షన్ పాలిటిక్స్ ఆడుతూ ఉన్నాడు. ఇది ఎంత పెద్ద కుంభకోణం! ఇది ఒక్క నైనీ బ్లాక్ కాదు, చాలా పెద్ద కుంభకోణం ఉంది దీని వెనుక. బామ్మర్ది సంతోషం కోసం రేవంత్ రెడ్డి గారు చేసిన ఈ కుంభకోణం ఈరోజు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. అసలు మేము ఇది బయటపెట్టిన తర్వాత మొదటిసారి ఢిల్లీలో కోల్ మినిస్ట్రీ ఎమర్జెన్సీ సింగరేణి బోర్డు మీటింగ్ పెట్టింది. చరిత్రలో ఎప్పుడు జరగలే. బీఆర్ఎస్ పార్టీ కుంభకోణాన్ని బయట పెడితే ఢిల్లీలో కోల్ మినిస్ట్రీలో ఎమర్జెన్సీ బోర్డు మీటింగ్ జరిగింది. ఇవాళ తెలంగాణ ప్రతిష్టకు మచ్చ వచ్చే పరిస్థితి వచ్చింది. తెలంగాణ అంటే ఒకప్పుడు పారదర్శకతకు, పనికి, నైతిక విలువలకు ఒక గొప్ప పేరుండే. కానీ రేవంత్ రెడ్డి చేసిన ఈ బొగ్గు స్కామ్ వల్ల తెలంగాణ ప్రతిష్టకు మసకబారే పరిస్థితి ఏర్పడ్డది. గతంలో మీ అందరికి గుర్తే ఉంది, యూపీఏ ప్రభుత్వంలో కూడా ఒక కోల్ స్కామ్ జరిగింది. నాటి కోల్ గేట్ స్కామ్ ఎట్లయితే యూపీఏ ప్రభుత్వ పతనానికి దారితీసిందో, నేటి ఈ బొగ్గు కుంభకోణం కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి ఇవాళ బీజం పడ్డది. పార్ట్ 2 మొన్న పెట్టింది. పార్ట్ 1 సింగరేణి స్కామ్. ఈరోజు సింగరేణి స్కామ్ పార్ట్ 2 బయట పెడతా ఉన్నా. సింగరేణిలో బొగ్గు స్కామ్ చూసినాం కదా, సింగరేణిలో సోలార్ పవర్ స్కామ్ కూడా జరిగింది. మొన్న పెట్టిందేమో బొగ్గు పవర్ స్కామ్ బయట పెట్టినాం. ఇప్పుడు సింగరేణిలో సోలార్ పవర్ స్కామ్ ఈరోజు బయట పెట్టబోతా ఉన్నాం. సింగరేణిలో 107 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లో పెద్ద స్కామ్ జరిగింది. అవి 3 డిఫరెంట్ సైట్లు, 37 అంటే 30 మెగావాట్లు, అట్లా 3 డిఫరెంట్ సైట్లలో సోలార్ పవర్ ప్లాంట్ పెట్టేది ఉంటే తమ అనుయాయులకు కట్టబెట్టడానికి, పోటీ తగ్గించడానికి, ఎంఎస్ఎంఈ వాళ్ళు పాల్గొనకుండా ఉండడానికి 3 కలిపి 107 మెగావాట్లతో సింగిల్ టెండర్ పిలిచినారు. ఎంఎస్ఎంఈ అంటే మీకు తెలుసు, చిన్న పారిశ్రామికవేత్తలు. కేంద్ర ప్రభుత్వం ఒక పాలసీ కూడా పెట్టింది. ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించాలని, ఎంఎస్ఎంఈలకు టెండర్ నిబంధనల్లో సడలింపునివ్వాలని, ఈఎండి తక్కువ పెట్టాలని కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలే ఉంటాయి. కానీ ఇందులో ఎంఎస్ఎంఈ పాల్గొనొద్దు, ఈ రాష్ట్రానికి చెందిన పారిశ్రామికవేత్తలు పాల్గొనొద్దని టెండర్ నిబంధనలు మార్చి ఈ సోలార్ పవర్ ప్లాంట్ నెలకొల్పడానికి కూడా సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టినారు. శ్రీరాంపూర్ ఓబీ 7 సార్లు ఇప్పటికి మీటింగ్ పోస్ట్పోన్ అయింది. శ్రీరాంపూర్ ఓబీ అని ఒక 600 కోట్ల వరకు టెండర్ పిలిచినారు. అక్కడ ఏం జరిగిందంటే టెక్నికల్ బిడ్ ఓపెన్ చేసిండ్రు. ఫైనాన్షియల్ బిడ్కు 7 సార్ల డేట్ ఇచ్చుడు, వాయిదా వేసుడు, డేట్ ఇచ్చుడు, వాయిదా వేసుడు. బామ్మర్ది ఎప్పుడు వాయిదా పడుడు, ముఖ్యమంత్రి బామ్మర్ది ఎప్పుడు వాయిదా పడుడు. ముఖ్యమంత్రి బామ్మర్ది గారేమో టెండర్ లేసిన వాళ్ళతో హైదరాబాద్లో హోటల్లో మీటింగులు పెడుతున్నాడు. అది సెటిల్మెంట్ అయితలేదు. సెటిల్మెంట్ కాకపోవడు, వాయిదా పడు. 7 సార్లు ఎందుకు ఫైనాన్షియల్ బిడ్ ఓపెన్ కాలేదు అని నేను అడుగుతా ఉన్నా. టెక్నికల్ బిడ్ ఓపెన్ అయింది, ఫైనాన్షియల్ బిడ్కు 7 సార్లు డేట్ ఇచ్చి టైం ఇచ్చి
కరెక్ట్గా టైంకు సెటిల్ అవుతలేదు, రింగ్ అవుతలేదు, వాయిదా పడు. ఎందుకు 7 సార్లు వాయిదా పడ్డదో దీని మీద కూడా కిషన్ రెడ్డి గారు విచారణ జరిపించాలి. ఈ టెండర్ కూడా సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానంతోనే టెండర్ జరిగింది కనుక ఈ శ్రీరాంపూర్ ఓబీ వర్క్ను కూడా క్యాన్సిల్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇవాళ రేవంత్ రెడ్డితో మేము ఒకటే కోరుతా ఉన్నాం, నిజాయితీ ఉంటే నీ బామ్మర్ది మీద సిట్టయి, సింగరేణి మీద సిబిఐ విచారణకు అనుమతి ఇచ్చు, సింగరేణి మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.